చండీగఢ్ జిల్లా కోర్టు ఆవరణలో కాల్పుల కలకలం నెలకొంది. నీటిపారుదల శాఖ అధికారి హరిప్రీత్ ని ఆయన మామ కాల్చి చంపారు. నిందితుడు పంజాబ్ పోలీస్ రిటైర్డ్ ఏఐజీ మల్విందర్ సింగ్ సిద్ధుగా గుర్తించారు. కుటుంబ వివాదం కేసులో రెండు పార్టీలు కోర్టుకొచ్చిన సందర్భంలో కాల్పులు జరిపాయి. న్యాయవాదులు అక్కడే ఉన్న పలువురు వెంటనే పట్టుకుని ఓ గదిలో అతన్ని బంధించారు. హరిప్రీత్ ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టుగా వైద్యులు ధృవీకరించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. హరిప్రీత్ అతని భార్య డాక్టర్ అమితోజ్ కౌర్ మధ్య వివాదం నడుస్తోంది. 2023 నుంచి ఇద్దరి మధ్య విడాకుల కేసు కొనసాగుతుండగా ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. తాజాగా 4వసారి ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. హరిప్రీత్ సింగ్ పై కాల్పులు జరిపిన సమయంలో అతని తల్లిదండ్రులు సైతం అక్కడే ఉన్నారని పోలీసులు తెలిపారు. 4 రౌండ్ల పాటు కాల్పులు జరిగాయని, ఇందులో 2 తూటాలు హరిప్రీత్ సింగ్ కడుపు, తొడభాగంలో తగిలినట్టుగా తెలిపారు. కోర్టు కాంప్లెక్స్ లో కాల్పులు చోటు చేసుకోవడంపై భద్రతపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. నిందితుడు భవనంలోకి వచ్చిన సమయంలో భద్రతా సిబ్బంది అతన్ని తనిఖీ చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వెలువలా వస్తున్నాయి.